హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నైల్ చూసారు కదా, మా చిన్న పాపకి అన్నప్రాసన చేస్తున్నామని. అన్నప్రాసన అంటే ఇంకా కంపల్సరీగా వెండి గిన్నె స్పూన్ ఉండాల్సిందే కదా. సో మేమైతే ఊరు నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది. దగ్గరలో ఉన్న ఒక జ్యువెలరీ షాప్ కి అయితే వచ్చాము. ఫస్ట్ టైం ఇలా గోల్డ్ షాప్ కి అయితే వచ్చాను. అదర్ స్టేట్ లో అంటే అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్ లో, ఒరిస్సాలో ఉన్నాను కదా. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు అవసరమైన ఊర్లోనే తీసుకుండే వాళ్ళము. మన తెలుగు స్టేట్స్ లో ఉన్నంత క్వాలిటీ అయితే ఇక్కడ ఉండదు. సో అందుకని మేము ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. ఈసారి అయితే మాత్రం ఎలా డిమాండ్ చేసింది, కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. సిల్వర్ బౌల్ స్పూన్ తీసుకునేసి అయితే బయటకు వచ్చేసాం. అక్కడ నుంచి బేకరీకి అయితే వచ్చాము. ఈ బేకరీ నేమ్ వచ్చేసి ఫ్రాజీ. బేకరీలో ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ అలానే ఒక చికెన్ పిజ్జా అయితే చెప్పామన్నమాట. పిజ్జా చేయడానికి టైం పడుతుందంటే బయట కొంచెం సేపు వెయిట్ చేసి ఇంకా మా పిజ్జా అయిపోయాక ఇంటికి అయితే వచ్చేసాము. మేము అక్కడ తీసుకున్న స్పూన్ అలానే బౌల్ చూపిస్తున్నాను చూడండి. మా జానుకి అప్పుడు తీసుకున్న లాంటిది అయితే చూసాము, కానీ ఇక్కడైతే దొరకలేదు. మా ఆయన ఇంకో షాప్ కూడా వెళ్ళాడు, అక్కడ కూడా చూసాడు, అక్కడ కూడా దొరకలేదు. ఇంకేది దొరికితే అదేలే, ఇంకా టైం లేదు కదా మనకి అనేసి అయితే ఇదైతే మేము తీసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని ఫుల్ డీటెయిల్స్ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. బేకరీలో చికెన్ పిజ్జా తీసుకొచ్చామని చెప్పాం కదా, ఇదైతే చిన్నదే, 4 పీసెస్ వచ్చాయి. నాకు మా ఆయనకి సరిపోతుంది. మా జాను అయితే ఇలాంటి ఫుడ్ అయితే బయట తినదు, అందుకనే మా ఇద్దరికి 2 పీసెస్ అయితే వచ్చాయి. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. అన్నమూర్తం అయితే 9 to 10 o'clock లోపు అయితే చేసేయాలి. అందుకోసమని చెప్పి నేను 6 o'clock అయితే లేచాను. లేచి అయితే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అన్నమూర్తం అంటే కంపల్సరీ పరిమాణం ఉండాల్సిందే కదా, మనం ఫస్ట్ తినిపించేదే పరిమాణం. సో అందుకోసం అని చెప్పి నేను బియ్యం నానపెట్టేశాను. ఆ తర్వాత అయితే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే మీషో నుంచి తీసుకున్నాను అనమాట. అవి అయితే సర్దుకుంటున్నాను. ఇవైతే చాలా తక్కువ ప్రైస్ కే తీసుకున్నాను. మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట, ఒకసారి చెక్ చేయండి. ఇలా కొన్ని కార్డ్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. మై ఫస్ట్ మీల్స్ అలానే ఇంకా కృష్ణుడు అలానే గణపతి ఇవన్నీ చాలానే ఉన్నాయి అనమాట. ఇంకా నాకైతే కొడుకు లేడు కానీ ఒక చిన్న బుడ్డోడి ఫోటో కూడా ఉంది. ఫోటో కాదు, కార్డు. అలానే లాలీపాప్స్, ఇంకా చిన్నపిల్లల ఫేవరెట్ లాలీపాప్స్ స్వీట్స్ అనమాట. వీటితో పాటుగా నేను ఒక బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నాను. అంటే మనకి ఫెస్టివల్స్కి ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు కూడా ఆ బ్యాక్ డ్రాప్ బాగుంటుంది. అది కూడా వీడియోలో మీరు చూస్తారు. అది కూడా నేను మీషో నుంచే గల తీసుకున్నాను. ఇవన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. పరిమాణం కోసం బియ్యం నానపెట్టుకున్నానని చెప్పాను కదా, ఈ గిన్నెలో అయితే చేస్తున్నాను. ఇది నేను ఇలాంటి పరిమాణాలకి దేవుడికి ఏదైనా పెట్టాలన్నప్పుడు అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా పాలు కూడా వేగంగానే ఇచ్చేసారు కాబట్టి ఈ పాలతో అయితే చేసేస్తాను. మా సైడ్ ఏంటంటే మా జానుకి బెల్లం వేసిన పరిమాణం అయితే చేయలేదు, షుగర్తోనే చేశారు. కానీ బెల్లంతో పరిమాణం కూడా చేయొచ్చు అని విన్నాను, నాకు తెలియదు. కాకపోతే షుగర్ పరిమాణం అయితే నాకు కానీ మా ఆయనకి కానీ నచ్చదు. ఇంకా పిల్లలకు కూడా షుగర్ కంటే బెల్లమే మంచిది అంటారు కదా. సో నేను అందుకనే బెల్లంతో పరిమాణం అయితే చేసేసాను. మంచిగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి చాలా బాగా వచ్చింది. కొంచెమే చేశాను, ఎందుకంటే నేను మా ఆయనే కదా, మళ్ళీ ఎక్కువైతే ఉండిపోద్ది, అనవసరంగా పడేయడం ఎందుకు. అన్నప్రాసన గురించి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను అనమాట. ఎవరెవరు ఎలా చేసుకుంటున్నారా ఏంటని. కొంతమంది అయితే మంచి గ్రాండ్గా అందరిని పిలిచి చేసుకుంటున్నారు, కొంతమంది ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటున్నారు. మా అన్నప్రాసన అయితే మరీ సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే నేను, మా పెద్ద పాప, మా చిన్న పాప, మా ముగ్గురమే చేసుకున్నాము. మీ ఆయన ఏం చేశారని అనుకుంటారు కదా, మా ఆయన ఏం చేశాడో కూడా చెప్తాను. నేను ఇంకా అన్ని పనులు చేసేసాక, డెకరేషన్ కూడా చేసేసాక అయితే నేను ఈ హాఫ్ శారీ వేసుకున్నాను. ఈ హాఫ్ శారీ మా 6th వెడ్డింగ్ యానివర్సరీకి అయితే తీసుకున్నాను. ఆ రోజు ఒక్కరోజే కట్టాను, మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట పెట్టి నుంచి. చూసారు కదా, ఇలా సింపుల్ గా అయితే డెకోర్ చేసేసాను అనమాట. బ్యాక్ డ్రాప్ పెట్టేసి నేను ఆల్రెడీ తీసుకున్న కార్డ్స్ అలానే శుభ్ అన్నప్రాసన అని ఉంది కదా, అది కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఏమేమి పెట్టాలనివి కొన్ని ప్లేట్స్ తీసుకొని ఫస్ట్ ఇలా డాక్టర్ సెట్ పెట్టాను. ఆ తర్వాత గోల్డ్ పెట్టాలి. నా దగ్గర గోల్డ్ మేము ఊరు నుంచి తెచ్చుకోలేదు. ఒక రింగ్ ఉంది, దాంతోపాటు ఒక హారం నార్మల్దే వేసేసాను. ఆ తర్వాత ఒక 500 మనీ పెట్టాను. ఇంకా ఒక బుక్, పెన్ లేదు, అదే బుక్ పెన్ అనుకుని పెట్టేశాను అనమాట. ఆ తర్వాత కత్తి, మా సైడ్ అయితే కత్తి కూడా పెడతారు. కొన్ని ఫ్రూట్స్, బనానాస్ ఉన్నాయి కాబట్టి బనానా అయితే పెట్టాను. మా చిన్న పాపని రెడీ చేసుకొని తీసుకొచ్చేసాను. పెద్దగా ఏం రెడీ లేదు, జస్ట్ ఒక ఫ్రాక్ వేసాను అంతే. తన బంగారం అయితే ఇంటి దగ్గర ఉండిపోయింది. మా ఆయనకి మరీ చెప్పాను తీసుకురా అనేసి, వచ్చేటప్పుడు అయితే మర్చిపోయాడు అనమాట. 8 o'clock కల్లా లేచింది. కొంచెం సేపు ఆడాకైతే స్నానం చేసేసాను. స్నానం చేసేసి ఈ ఫ్రాక్ వేసాను అనమాట. స్నానం చేసిన తర్వాత ఇంకా పిల్లలు తెలిసిందే కదా, కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటుంది. ఇంకా ఆవులు తీస్తూనే ఉంది, పడుకుని పోద్దేమో అని. అసలే మళ్ళీ పడుకుంటే మళ్ళీ ముహూర్తం దాటిపోద్ది, అందుకనే ఏదైతే అవ్వంలే అనేసి అయితే అక్కడ తీసుకొచ్చి
తీసుకొచ్చి ఇంకా నిద్ర వస్తుంది కదా అలా వాలిపోతుంది. నార్మల్గా అయితే భలే యాక్టివ్గా ఉంటుంది, అన్ని పీకేస్తుంది అక్కడ ఉన్న. ఇంకా మా ఇద్దరం ఇటు వచ్చేసి పిలుస్తున్నాం అనమాట, రా పట్టుకో, నీకు ఏది నచ్చితే అది పట్టుకో అని చెప్తున్నాము. మా ఆయన ఎందుకు లేరని అనుకుంటున్నారా, మా ఆయన అయితే నేను లీవ్ పెట్టిమని చెప్పాను, మా ఆయన ఎప్పుడు ఇలానే చేస్తాడు, లీవ్ పెట్టలేదు అనేసి మళ్ళీ టైం అయిపోతుంది అనేసి. అంటే మా ఆయన 9 o'clockకి వెళ్ళిపోవాలన్నమాట డ్యూటీకి. నేను అందుకే లీవ్ పెట్టిమని చెప్పాను, ఇలాంటి అవసరాలు అప్పుడు పెట్టడు, నార్మల్ టైంలో అయితే మాత్రం పెట్టేస్తుంటాడు. మా చిన్న పాప చూసారా అటు తిరిగిపోయింది, ఇంకా డైరెక్షన్ మార్చుదామని నేను ఇటు తిప్పాను అనమాట. ఇంకా బుక్కు దగ్గరగా పెట్టడం వల్ల ఏమో బుక్ పట్టుకుంది. చూసారు కదా, ఇప్పుడు సెకండ్ ఏం పట్టుకుంది అని అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న 500 పట్టుకుంటుంది, ఎందుకంటే ఆ పక్కన అదే ఉంది కాబట్టి. ఒక చేయితో 500 పట్టుకుందా, ఇంకో చేయితో జ్యువెలరీ ఉన్న ప్లేట్ అయితే టచ్ చేసింది. సో నేనైతే ఫస్ట్ బుక్, తర్వాత మనీ, ఆ తర్వాత గోల్డ్ అనేసి అయితే లెక్కేసుకున్నాను. మా పెద్ద పాపకు కూడా సేమ్ ఇలానే ఫస్ట్ బుక్ టచ్ చేసింది, ఆ తర్వాత మనీ టచ్ చేసింది, థర్డ్ వచ్చేసి ఫ్రూట్స్ టచ్ చేసింది. మా చిన్న పాప మాత్రం థర్డ్ గోల్డ్ టచ్ చేసింది. థర్డ్ టచ్ చేసింది కొంచెం చేంజ్ అయింది, కానీ మిగతా రెండు ఈక్వల్గా అంటే సేమ్ ఒకేలా టచ్ చేశారు. ఇద్దరు మంచిగా చదువుకొని మంచిగా మనీ సంపాదిస్తారేమో, మరి దేవుడి దయ వల్ల అన్ని మంచిగా వెళ్ళిపోతే బాగుండు. మా పెద్ద పాపకి 7th month రాగానే చేసాం అనమాట. మా చిన్న పాపకు కూడా ఇప్పుడు 7th month వచ్చాకే చేస్తాము. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము మా పెద్ద పాపకి అన్నముహూర్తం అనేది. అప్పుడైతే అందరూ ఉన్నారనమాట. ఇప్పుడైతే ఎవరు లేరు, నేను, మా పెద్ద పాప, మా చిన్న పాపే. నేనైతే మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నప్పుడు అయితే ఏడ్చేసాను, నువ్వు ఎప్పుడు ఎలానే చేస్తావు, ఇంపార్టెంట్ టైంలో అయితే ఉండవని చెప్పి. ఇదిగోండి మా చిన్న పాపకి టైం మీద అయితే అన్నముహూర్తం అయిపోతుంది అనమాట. పరమాన్నం అయితే తినిపించేశాను, అప్పటికి 9:30 అలా అవుతుంది. ఇక్కడ మా పెద్ద పాప చూడండి మనీ ఎలా చూపిస్తుందో. నా వెనక బ్యాక్ డ్రాప్ అలానే అవన్నీ డెకరేషన్ చేశాను కదా, అవి అయితే పడిపోతూనే ఉన్నాయి అనమాట. ఎంతగాని కనీసం ఫోటో వీడియో తీసిన వరకైనా ఉంటాయో ఉండవు అనుకున్నాను, సగంలోనే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఊడిపోయింది. డబుల్ సైడెడ్ టేప్ అంటించాను కానీ ఉండట్లేదు. ఇంక మా పూజ చూసారా, ఇంకా తినిపించు అని చేయి పెడుతుంది. 1 year వరకు అయితే బాగానే తింటారు పిల్లలు, ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తారు మదర్స్కి. మా పెద్ద పాపతో కూడా నేను ఎలానే పడ్డాను. ఫస్ట్ 1.5 year వరకు మంచిగా అన్ని తినేసేది, ఆ తర్వాత స్టార్ట్ చేసింది ఏం పెట్టినా వద్దు అని. ఇంకా చూడాలి మా పూజీ పాప ఎలా చేస్తుందో, ఎలా తింటుందో, ఎంతవరకు అనేసి. మా పూజీకి వేసిన ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను, అన్ని మీషో నుంచి ఈ మధ్యన ఆర్డర్ చేస్తున్నాను అనమాట. అన్నప్రాసన అయిపోయిన వెంటనే ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను, అసలు గుబాయించేసింది ఈ ఎండకి. నేను చేసిన పరమాన్నం అయితే ఇంకా అప్పుడు టేస్ట్ చేసేసాను, బాగుంది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అదే. ఇంకా ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.